ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 266వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో ముందుగా శ్రీ వేదవ్యాస భగవానుడు ఆ విశ్వ జననీ జనకులకు నమస్కరించి ప్రార్థన చేసి వారి కుమారుడు ఆ గణనాథను కూడా ప్రసన్నం చేసుకుని ఈ మహాపురాణం గురించి వర్ణించను అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి సమయమున నైమిషారణ్యమునందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనకాది మహామునులు అందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపం యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమంగళ చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూత మహర్షి బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత యుద్ధఖండములో తెలిపినటువంటి యథార్థమైనటువంటి విషయములను మనం ప్రతినిత్యము కూడా ఆ విశ్వజననీ జనకుల యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధావివ సంవృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంతా నిన్నటి రోజున మనం ఆ మయుడు ఆ భగవానుడైనటువంటి శంకరుని స్తుతించాడు. అంత పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. మరలా శివుడు ఏ విధంగా వారితో తెలియజేశాడు అని ఇప్పుడు ఆ శంకర భగవానుడు తెలిపినటువంటి ఆ మధురమైనటువంటి వాక్యాలను వింటున్నాం. దేవదేవుడు అంటున్నాడు, దానవ శ్రేష్ఠుడు మయా నేను నీ యందు ప్రసన్నుడయ్యాను కనుక నీవు వరాన్ని కోరుకో, నీ మనోవాంఛితం నేను తప్పకుండా తీరుస్తానయ్యా అని ఆ శంకర భగవాను మయునితో అన్నాడు. సనత్ కుమారులు వారు అంటున్నారు వ్యాసునితో, ఓ మునీంద్ర, అలా శంభుని యొక్క మంగళమైనటువంటి ఆ వాక్యాన్ని ఉన్నటువంటి ఆ దానవ శ్రేష్ఠుడైనటువంటి ఆ మయుడు అంజలి ఘటించాడు. వినమ్రుడై ఆ ప్రభువు యొక్క చరణములకు నమస్కరించి చెప్పాడు. ఆ మయుడు అర్జిస్తున్నాడు, దేవాది దేవా మహాదేవా భక్తవత్సల భోలా శంకరా అని ప్రార్థన చేశాడు. మీరు నా యందు ప్రసన్నులైనట్లయితే నేను కనుక వరాన్ని పొందుటకు యోగ్యుడను అని తలంచినట్లయితే నీ యందు నాకు శాశ్వతమైనటువంటి భక్తిని ప్రసాదించు. ఓ పరమేశ్వర, నేను భక్తుల మిత్రుడనే ఉండాలి, దీనుల మీద దయగలిగి ఉండాలి, దుష్ట ప్రాణులను తిరస్కరించుతూ ఉండాలి. ఓ పరమేశ్వర, ఎప్పుడూ కూడా నా యందు అసురభావం ఉదయించరాదు. ఓ నాథ, శుభకరమైనటువంటి మీ భజన యందు నిరంతరము లీనమై నిర్భయంగా ఉండేటటువంటి వరాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేశాడు మయుడు. అంత సనత్ కుమారులు వారు చెబుతున్నారు, ఓ వ్యాస మహర్షి, శంకరుడు సమస్తమునకు కూడా స్వామి, భక్తవత్సలుడు. మయుడు ఈ విధంగా పరమేశ్వరుని ప్రార్థించగా ఆ ప్రభువు ప్రసన్నుడై మయునితో ఈ విధంగా అంటున్నాడు. మహేశ్వరుడు బతిపుతున్నాడు, ఓ దానవోత్తమ మయా, నీవు నా భక్తుడవు, నీ యందు ఏ వికారమును లేదు కనుక నీవు ధన్యుడు. నీ అభీష్టమైనటువంటి కోరికలన్నీ కూడా నేను నీకు ప్రసాదిస్తున్నాను, నీకు వరాలు ఇస్తున్నాను. ఇప్పుడు నీవు నీ పరివారంతో కూడి నా ఆదేశానుసారంగా నీవు వితల లోకానికి వెళ్ళు. నీవు నా ఆదేశానుసారంగా వితల లోకానికి వెళ్ళవయ్యామయ్యా. అది
స్వర్గం కంటే కూడా కడు రమణీయమైనటువంటిది. అతడిని నువ్వు ప్రసన్న చిత్తుడివై నన్ను భరించుచూ నిర్భయుడివై నివసిస్తూ ఉండు. నా ఆజ్ఞ వలన నీ యందు ఎప్పుడూ కూడా అసుర భావం ఎన్నటికి కూడా పొడసూపదు అని ఆ మహేశ్వరుడు మయంతో తెలియజేశాడు. అంత సనత్ కుమార మహాముని వ్యాస భగవానుతో అంటున్నాడు, ఓ మునీంద్ర, మయుడు మహాత్ముడకు శివుని యొక్క ఆజ్ఞను శిరసావహించాడు. అతడు ఆ స్వామికి ఇతర దేవతలు కూడా ప్రణామం చేసి విఠల లోకానికి వెళ్ళిపోయాడు. తదనంతరం మహాదేవుడు దేవతల యొక్క ఆ మహత్తర కార్యాన్ని సఫలం చేసి పార్వతీదేవితో తన కుమారులతో కూడా సంపూర్ణ గణములతో కూడి అంతర్ధానుడయ్యాడు. పరివార సమేతంగా భగవంతుడైనటువంటి శంకరుడు అదృశ్యుడు చేత ఆ ధనుర్బాణములు, రథము మొదలైనటువంటి ఆ ఉపకరణములు అన్నీ కూడా వెనువెంటనే అంతర్ధానమైపోయాయి. అటు పిదప బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరుడు, నాగులు, సర్పములు, అప్సరసలు, మానవులు అత్యంత హర్షాతిరేక మనస్కులయ్యారు. వారందరూ కూడా ఆ శంకర భగవాను యొక్క ఉత్తమ యశస్సును కీర్తించుచు ఆనందంతో తమ నిజ స్థానాలకు వెళ్ళిపోయారు. వారందరికీ కూడా పరమ సుఖం ప్రాప్తించింది. ఓ మహర్షి, శశిమౌళి అయినటువంటి శంకరుని త్రిపుర వినాశక సూచకమైనటువంటి ఈ విస్తృతమైనటువంటి చరిత్రను ఆ స్వామి యొక్క లీలతో కూడినటువంటి పరమోత్కృష్ట ఈ గాథనంతా కూడా నీకు వినిపించాలయ్యా. ఎవరైతే ఈ త్రిపురాసుర సంహారం యొక్క గాథను భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో, లేక వింటారో, పారాయణ చేయించుకుంటారో వారికి ఎటువంటి శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు అటువంటివి ఏమి ఉండవు. మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహముల మాత్సర్యాలు సద్గుణములు కూడా క్రమంగా అవి వినాశనం చెందుతాయి. అందుచేత ఈ త్రిపురాసుర సంహారం యొక్క మంగళప్రదమైనటువంటి ఈ ఘట్టమును ప్రతివారు కూడా వారికి సమయం చిక్కినప్పుడు, లేదా ఆపదలు వారిని చుట్టుముట్టినప్పుడు, రుణరోగ శత్రుబాధలు పుట్టినప్పుడు వారు తప్పకుండా ఈ గాథను పారాయణం చేసి అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యములను అనుభవించదురుగాక అని మనకు ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలియబడుతుంది అని మనం తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచితానంద రూపాయ శాశ్వతాయ పరమాత్మనే వటవృక్షజిందామణి శ్రీ గురు దక్షిణామూర్తయే సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.